హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ అండ్ ఎలిగెంట్ అపారల్ ఛానల్ లైవ్. ఇది మన బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈరోజు అనేది. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. అంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషను మీకు బెల్ ఐకాన్ నొక్కిందంటే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా చూసుకోవచ్చు మీరు ఫస్ట్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు ఇంకెవరికైనా ఉపయోగపడుతుందన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఏమనిపిస్తుంది, ఎట్లా చెప్పినా నేను అనేసి కూడా మీకు ఈ వీడియో తెలిసింది కదా, అది కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను కలుపుతూ ఇట్లా అవుట్లైన్ లాగా కుట్టుకుంటూ రావాలి. మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ కట్ చేయకుండా లైనింగ్ క్లాత్ పక్కన మట్టి మెయిన్ క్లాత్ను మొత్తము లైనింగ్ క్లాత్ అయితే ఎలా ఉందో ఆ విధంగా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పిన్స్ పెట్టుకోవడం అనేది మీ ఆప్షను. పిన్స్ పెట్టకుండా కుట్టగలుగుతామని అంటే ఓకే. లెర్నర్స్ అయితే, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే పెట్టుకోండి పిన్స్. మంచిగా పిన్స్ పెట్టుకొని ముడతలు లేకుండా కరెక్ట్గా కుట్టుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసి తీసేయాలి అన్నట్టు. ఈ విధంగా మొత్తము ఇలా తీసేయాలి కట్ చేసి. ఇప్పుడు హ్యాండ్స్కి మనకు సైడ్ జాయింట్స్ పడతాయి కదా, అవి ఇలా 4 పీసులు అయితే 4 పీసులు, 2 పీసులు అయితే 2 పీసులు. దీనికి 4 పీసులు పడుతున్నాయి. నేను 4 పీసులని కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కట్ చేసి ఇట్లా 4 పొరలు ఉంటాయి, ఇట్లా 2 పొరలు ఓపెన్ చేసి పెట్టుకొని, ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నాయి, స్ట్రైట్ సైడ్ ఇలా ఇట్లా పైనంగా అటు దీనికి ఇటు ఇట్లా పెట్టుకొని ఇటు అటు కుట్టు పెట్టుకుంటే ఒక పాదం వలసన సరిపోతుంది. ఫస్ట్ ఆ విధంగా పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఎట్లా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఉల్టా పల్టా అనేది పడకుండా కరెక్ట్గా అనేది వస్తాయి అన్నట్టు. అట్లా ఇప్పుడు మరో సైడ్ కూడా ఇప్పుడు ఖర్చులు చూడండి మీకు ఎట్లా వస్తాయి. పైకి ఇటు పైకి వచ్చింది, ఇటు పైకి వచ్చేసింది కరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఈ క్రాస్ ఉన్నాయి కదా, క్రాస్ ఉన్నది పెట్టుకోవద్దు, స్ట్రైట్ ఉన్నాయి, స్ట్రైట్ సైడ్ ఈ విధంగా పెట్టండి. వీడియోలో అయితే నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఇదే విధంగా మీరు కరెక్ట్గా పెట్టుకొని కుట్టారంటే మీకు ఎక్కడ అలాంటి మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా కుట్టగలుగుతారు అన్నట్టు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ఇట్లా పెట్టుకొని సమానంగా ఇలా వచ్చినాయని చూసుకోండి, మొత్తం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ కూడా ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఉల్టా ఉంది కదా, మెయిన్ ఉంటుంది కదా, ఇటు మంచి మరల అనేది మనం ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఎటు మంచి మరలను అది ఇట్లా పెట్టేసుకోవాలి అన్నట్టు. ఇట్లా ఆపోజిట్లో ఉండాలి. ఇట్లా పెట్టేసుకున్నాక ఇవి కూడా ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకొని ఇట్లా పెట్టేసేయండి. దీన్ని కూడా సేమ్ ఇప్పుడు అది మెయిన్ క్లాత్ని అయితే ఎట్లా పెట్టామో ఇది కూడా అట్లా పెట్టండి. ఈ కుట్లు మాత్రము పైకి కనిపించేటట్టు పెట్టండి. ఇప్పుడు 2 ఫ్రంట్ ఆర్మోల్స్, ఇటు ఫ్రంట్ ఆర్మోల్స్ ఉంటాయి, ఇది బ్యాక్ ఆర్మోల్స్. ఈ విధంగా ఎదురుగా ఇట్లా ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకు ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ముడతలు లేకుండా నీట్గా సర్దేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఒక పాదం వరుసన మనము ఒక పావించి వదిలేసి ఇట్లా కుట్టుకుంటూ రావాలి అన్నట్టు. ఒక పావించి లోపలికి లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను కలుపుతూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనము ఇట్లా ఓపెన్ చేయాలి. సేమ్ ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ వైపు ఆ ఖర్చును అనేది ఇటువైపు తిప్పి ఆ ఖర్చును మీద కుట్టుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ మీద పడేటట్టు కుట్టాలి. మెయిన్ క్లాత్ మీద పడేటట్టు కుడితే మనకు బ్లౌజ్కి పైనంగా కుట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే కుట్టు కనిపించదు పైకి అస్సలు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనకు ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయినాయి చూసారా, ఎక్కడ మనకు జాయింట్లు పైకి కనిపించవు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మింగ్ చేయడం కోసం మనము ఒక 1/2 ఇంచు లోపలికి స్ట్రైట్గా పెద్ద కుట్టు పెట్టి కుట్టుకుంటే బాగుంటుంది. అదే కుట్టుతోటి మనము దాని మీదంగా ఓలాగా
హెమ్మింగ్ చేసామని అంటే స్ట్రైట్గా వస్తుంది అన్నట్టు, అందుకోసం నేను కుట్టాను. ఇప్పుడు చుట్టూ కూడా ఇదే విధంగా అవుట్లైన్ లాగా కుట్టుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను కలుపుతూ ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి నీట్గా. లైనింగ్ క్లాత్ని కట్ చేయకుండా మీరు ఏమున్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని మాత్రమే కట్ చేసేయండి. ఇప్పుడు రెండు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత రెండింటిని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టి ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి. ఫ్రంట్ ఆర్మోల్ సైడ్ ఫ్రంట్ ఆర్మోల్ రావాలి, బ్యాక్ ఆర్మోల్ సైడ్ బ్యాక్ ఆర్మోల్ ఇలా వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్నాక ఇప్పుడు 4 పొరలు సమానంగా ఈ విధంగా పెట్టుకొని మనకు బ్యాక్ ఇటు వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా రావాలని కాదు, షోల్డర్ మీద సెంటర్కి ఖర్చు పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా మొత్తము 4 పొరలు ఒక విధంగా కట్ చేసుకోవాలి. ఆడ ఫినిషింగ్ కానీ ఖర్చు పెట్టాము. ఇది ఫ్రంట్ ఆర్మోల్ సైడ్ మాత్రము అట్లా మొత్తము కట్ చేయకూడదు, మళ్ళీ చిన్నవి అయిపోతాయి అన్నట్టు. ఇది ఫ్రంట్ ఆర్మోల్ మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా అవి అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఆర్మోల్స్ అనేసి ఇటు గుర్తు పెట్టుకోవాలి, ఫ్రంట్ సైడ్ రావాలన్నట్టు. అవి పుట్టిన తర్వాత మళ్ళీ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇక్కడ కట్ చేసి తీసేయండి నీట్గా. ఫినిషింగ్ అట్లా లైన్ రావాలని అక్కడ అన్నట్టు. ఇది కూడా సేమ్ కరెక్ట్గా నీట్గా కట్ చేసి పెట్టామంటే అయిపోతుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ కూడా ఫ్రంట్ పార్ట్స్ ఇవి ఫ్రంట్ పార్ట్స్ను ఇట్లా వేసి తిరిగేసేది అయితేనేమో ఇట్లా పెట్టుకోవాలి. ఇది కాదు కాబట్టి మనము ఇట్లా ఉల్టా పెట్టుకొని 2 ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్స్ ఉన్నాయి కదా అవి ఎదురెదురు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కూడా దీని మీదంగా లైనింగ్ క్లాత్ కూడా దాన్ని మార్కింగ్ చేసినవి పైకి కనిపించేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒకటి పక్కన పెట్టేసి తీసి ఇప్పుడు సేమ్ ఈ విధంగా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం చుట్టూ కుట్టుకోవాలి. ఇట్లా కుట్టిన తర్వాత సేమ్ ఇంతకుముందు లాగానే లైనింగ్ క్లాత్ పక్కమట్టి మొత్తము కట్ చేసి తీసేయాలి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయాలన్నట్టు. ఎక్కడ నీట్గా ముడత లేకుండా ఇట్లా చేతితో అనుకుంటూ నేను ఎట్లయితే చూపిస్తున్నానో అదే విధంగా కుట్టుకోవాలి. మొత్తం చూడండి ఈ విధంగా మొత్తం కుట్టేసారా. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తము కట్ చేసేయండి. ఎక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేయకండి. లైనింగ్ క్లాత్ కట్ చేయకుండా మెయిన్ క్లాత్ని మాత్రమే లైనింగ్ క్లాత్ ఎట్లా ఉందో దానిలాగానే నీట్గా కట్ చేసేయండి. ఈ విధంగా ఎక్కడికక్కడ ఇక్కడ నీట్గా ఉండేట్టు కట్ చేసుకున్నాక 2 పార్ట్స్ని ఇదే విధంగా రెడీ చేసుకొని మనము మళ్ళీ ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినాయా ఇవి క్రాస్ కట్ కాబట్టి బ్లౌజులు కొంచెం అటు ఇటు అవుతుంటాయి, చూసుకోవాలి. మనము చూసుకొని ఏమన్నా కొంచెం అటు ఇటు వచ్చింది ఉంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనము కట్ చేసి తీసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇడ ఫ్రంట్ దగ్గర మనకి ముందర ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర కొంతమందికి లేచినట్టుగా వస్తుంది కదా, అది రాకుండా ఒక 2 ఇంచులో 2 ఉంటాయి కదా అవి అలాగో అంత చిన్న పీసెస్ని కట్ చేయాలన్నట్టు. అట్లా కట్ చేస్తే మనకి మంచిగా వస్తుంది. ఇక్కడ షోల్డర్స్ మీద కూడా మనకి అటు ఇటు వచ్చింది ఉంటే ఏమన్నా కట్ చేసేయాలి. ఆర్మోల్ సైడ్స్ కూడా ఇక్కడ ఫినిషింగ్ లైన్కు ఖర్చు పెట్టేసేయాలి. ఇక్కడ ఆర్మోల్ రౌండ్కి అక్కడ కూడా ఒక డాట్ వస్తుంది కదా దానికోసం, ఇది మెయిన్ డాట్స్ కోసము పెట్టినాయి అన్నట్టు. ఇది ఉక్సుపట్టి కాజాపట్టి సైడు డాట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది షోల్డర్ మీద మనకి ఇట్లా జారిపోతున్నాయి, భుజాలు పాసుకపోతున్నాయి అంటారు కదా, అది రాకుండా ఉండడం కోసం చిన్న ట్రిక్ అంటే ఇక్కడ కూడా ఇంచుల్లో 2 గీతలు ఉంటాయి కదా అది లోపలికి కొంచెం ఇట్లా కుట్టేటప్పుడైనా కుట్టవచ్చు, లేకపోతే ఫస్టే కట్ చేసుకుంటామంటే ఈ విధంగా ఇటు సైడే కట్ చేయాలి. ఆర్మోల్ సైడ్ మాత్రం కట్ చేయకుండా అందులోకి ఇట్లా తీసేయాలన్నట్టు, అట్లా నేను చూపించినట్టుగా. ఇప్పుడు మనము డాట్స్ అనేటివి కుట్టుకోవాలి. ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కదా 3 డాట్స్ వస్తాయి కదా అవి. ఇక్కడ మనము
జారే క్లాత్లకు జారిపోకుండా అక్కడ చూయించిన లైన్ మీదంగా మనము స్ట్రైట్ కుట్టు అనేది పెట్టుకోవాలి 3 దిక్కులు అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా డాట్స్ పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇది అవసరం లేదు, కాటన్ది కదా. జారిపోయే క్లాత్లకు ఎలా కుట్టాలి డాట్స్ ముడతలు రాకుండా అనేసి వేరే వీడియోస్ ఉన్నాయి, ఇందులో ఉంటాయి. ఈ వీడియో కింద ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. అట్లా ఇప్పుడు 3 డాట్స్ను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. ఇక్కడ మనకు లాస్ట్ ఎండింగ్కి వచ్చిన కాడ చిన్న రఫ్ అనేది ఇవ్వాలి. మనము పోగులు ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసినప్పుడు ఈ కుట్టు అనేది ఊడిపోతుంది, అట్లా ఊడిపోదు. ఇప్పుడు ఈడ చిన్నగా పెట్టాను డాట్, మెయిన్ డాట్ కూడా. ఎందుకంటే పెద్ద మనుషులు కదా, వీళ్ళ చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి చెస్ట్ అనేది ఎక్కువ లేకుండా నీట్గా వాళ్ళకు ఉన్నంత వరకు మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా చెస్ట్ పార్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, డాట్ అనేది పెద్దగా పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు 2 కుట్టిన తర్వాత ఈక్వల్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. 2 డాట్స్ కూడా ఒకే దగ్గర వచ్చినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఈ విధంగా మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. చూసి మీరు కూడా మంచిగా కుట్టుకోండి. ఇప్పుడు ఇవి ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ ఎత్తులు ఉంటాయి కదా, అవి అన్నట్టు చూసుకోవాలి. 2 ఒకే సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇందులో మనము లైనింగ్ క్లాత్ 2 పీసులు తీసుకున్నాం కదా, ఒక పీస్ మాత్రము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తము అవుట్లైన్ లాగా సేమ్ ఇంతకుముందు ఆ పార్ట్స్ అన్నీ ఎలా కుట్టామో దీనికి కూడా మొత్తం కుట్టి పెట్టుకోండి. బిగినర్స్ అయితే తప్పకుండా చుట్టూ కుట్టుకోండి ఈ విధంగా. ఇట్లా బిగినర్స్ లేదు మంచిగానే మాకు కుట్టు వస్తుంది అనుకున్న వాళ్ళు అవసరం లేదు, కిందంగా ఒకటి పైన ఒకటి ఇవి లైనింగ్ క్లాత్ పెట్టేసి కుట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. బిగినర్స్ అయితే ఈ విధంగా కుట్టాలని చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఆర్మోల్ సైడ్ వస్తాయి కదా అవి, ఇప్పుడు ఈ 2 ఒక సైడ్ వచ్చినాయి చూడండి. ఫస్ట్ ఇంతకుముందు మనం చూసినప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ ఎత్తులు ఉంటాయి, ఒక దిక్కు పెట్టాం కదా, అట్లా ఎటు చూసినా అదే విధంగా ఉండాలి. ఒకటి ఇటు ఒకటి అటు వస్తే మనకు తేడా వస్తుంది, మళ్ళీ ఇప్పి కుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కాకుండా చూడండి ఇట్లా ఈ విధంగా కుట్టిన తర్వాత చూసుకొని మంచిగా ఇటు ఒకటి అటు ఒకటి ఇట్లా వస్తే మాత్రం ఉల్టా కుట్టినట్టు మనం. అది కాకుండా ఇట్లా చూసుకున్న తర్వాత చెక్ చేసుకున్నాక ఈ అవుట్లైన్ అయితే కట్ చేసేయండి. మొత్తం అవుట్ సైడ్ ఉన్న క్లాత్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి తీసేయండి. లైనింగ్ క్లాత్ కట్ చేయకుండా లైనింగ్ క్లాత్ పక్కన ఎమ్మటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి తీసేయండి. దేనికైనా కానీ మనము లెర్నర్స్ అయినా ఎవరైనా కొంచెము ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది క్లాత్. ఇప్పుడు దీని మీదంగా మనం ఇంకో ఎక్స్ట్రా పీస్ ఉంది కదా లైనింగ్ పీసు, అలా పెట్టాలి. ఫస్టే ఈ విధంగా పెట్టి కుట్టవచ్చులే, కానీ మీకోసం నేను ఆ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇట్లా కుట్టారంటే ఎలాంటి మిస్టేక్స్ జరగవన్నట్టు మీకు. ఓకే, దీన్ని కూడా ఇదే విధంగా పెట్టుకోండి. ప్రతిసారి ఇట్లా చూసుకోవాలి. ఆర్మల్ సైడ్ 2 ఒక సైడ్ ఇట్లా వచ్చాయి కదా, అట్లా ఇప్పుడు ఈ విధంగా ఒకసారి గోరుతో ఇలా అనేసి ఇది చూసుకుంటే కరెక్ట్ రావాలి. అట్లా వచ్చిందా? ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్చుల్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ వరకు పెట్టుకొని లైనింగ్ క్లాత్కు కుట్టుబడేటట్టు వీటిని ఇటు పెట్టి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు అనేది కనపడదు, ఎక్కడ హ్యాండ్స్కైనా షేప్ బెల్ట్లకైనా కనిపించదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని 2 ఈ విధంగా పెట్టుకొని నీట్గా ఇట్లా 2 ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ అన్ని పొరలు ఒక దగ్గర పెట్టుకొని చూసుకోవాలి. 2 షేప్ బెల్ట్ ఉన్నాయి, దాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా పెట్టిని ఎక్స్ట్రా ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అవన్నీ ఒక్క తీరుగా అన్ని పొరలు ఒక్క తీరుగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నట్టు. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా పెట్టకూడదు, ఇది మనకు పైకి వచ్చేటట్టు పెట్టాలి. ఇక్కడ మనకు కొంచెం ఇంకా కూడా తేడాగా ఉన్నాయి చూడండి, కొంచెము అది మెయిన్ ఫ్యాబ్రిక్లో అంటే లైనింగ్ ఎక్కువ ఉంది, అది కట్ చేసి మళ్ళీ మనం తీసేయాలి. ఇప్పుడు అట్లా మొత్తం ఎక్కడికక్కడ నీట్గా ఎక్కడ మనకు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి అన్నట్టు.
ఈ విధంగా వీడియోలో నేనైతే ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి, మీకు ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని అది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంది కదా, దీన్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మీదనే ఇట్లా ఉండేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ డాట్ వస్తుంది కదా, మనం మెయిన్ డాట్ వేసాం కదా, ఆ మెయిన్ డాట్ని కొంచెం లోపలికి ఈ విధంగా మలుచుకుంటూ మళ్ళీ నీట్గా ఒక పాదం వరుసన కుట్టు పెట్టుకుంటూ రావాలి అన్నట్టు. నేను చివరి వరకు అదే విధంగా కుట్టాలి. కుట్టిన తర్వాత దీనికి కూడా సేమ్, ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి ఉంది కదా, ఇది కూడా అదే విధంగా పెట్టుకోవాలి. రెండు ఒక వైపు రావాలి ఇట్లా. ఇప్పుడు డాట్ ఉంది కదా, డాట్ కాడ మళ్ళీ మలవాలి, కొంచెం ఇట్లా మలుచుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టాలి అన్నట్టు. కుట్టిన తర్వాత మనము ఇప్పుడు ఇది లైనింగ్ వైపు ఇట్లా మలుచుకోవాలి. ఖర్చులు ఉన్న సైడ్ మలుచుకొని కింది నుంచి ఆ లైనింగ్ పీస్ని దీనికి అటాచ్ చేయాలి. చేసుకుంటూ ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి. మెయిన్ లోపలికి మనం మలిచిన క్లాత్లో ఎక్కడ ఈ కుట్లలో పడకుండా లోపలికి వేలుతోటి అనుకుంటూ నీట్గా ఈ క్లాత్ని మాత్రమే జాయింట్ చేయాలి. పైనది కిందిది మాత్రమే, షేప్ బెల్ట్ని మాత్రమే జాయింట్ చేయాలన్నట్టు. ఎక్కడ మనం లోపలికి మలిచిన క్లాత్ కుట్లలో పడకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి, అది ముఖ్యం పాయింట్. మళ్ళీ అవి అందులోకి వచ్చినాయి అనుకోండి, మళ్ళీ విప్పేసి కుట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ ఇట్లా పెట్టుకొని ఒక వేలుతో అవి లోపలికి ఇలా అనుకుంటూ అట్లా లోపలికి అనాలన్నట్టు మంచిగా. ఇట్లా ఆ క్లాత్ ఎక్కడ ఈ కుట్లలోకి రాకూడదు, మనం మలిచిన క్లాత్ లోపలికే వెళ్ళిపోవాలి. ఓన్లీ మనం షేప్ బెల్ట్లు పైనది కింది కలిపి కుడుతున్నాం కదా, ఆ పొరల్ని మాత్రమే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చిన్న కట్స్ అక్కడక్కడ ఇట్లా రౌండ్స్ దీని దగ్గర మంచిగా పెట్టామంటే మనకు పట్టేసినట్టు రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. అట్లా మనము రెండో కుట్టు మన ఆప్షను, కావాలంటే వేయచ్చు లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని లోపల నుంచి ఈ క్లాత్ని అంతా బయటికి గుంజేయాలి. గుంజేసి ఎట్లా పైపింగ్ కనుక మనం ఎలా తీసామో, పైపింగ్ థ్రెడ్ ఎట్లా తీస్తామో ఉల్టా దీన్ని కూడా అలా తీస్తే షేప్ బెల్ట్లకు ఖర్చులు పైకి కనపడకుండా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవంతా తీసేయాలి. సేమ్ రెండో పార్ట్ని కూడా అదే విధంగా కట్స్ పెట్టేసినాక తీసేయాలి. ఇట్లా తీసినాక ఇది షేప్ బెల్ట్కు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, అది కొంచెం ఎక్కువ ఉన్న పర్లేదని కట్ చేస్తాం కదా, ఆ తర్వాత దీన్ని చూసుకోవాలి. ఇట్లా చూసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయాలి. కట్ చేసి మళ్ళీ ఈ రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి, రెండు సమానంగా వచ్చినాయా లేదా, ఏ విధంగా వచ్చినాయా అనేసి. ఓకే, ఇప్పుడు మనము రుక్స్ పట్టి కాజా పట్టీల కోసం బ్యాక్ పార్ట్ కోసం ఇట్లా ఒక 1.5 ఇంచు 1.5 ఇంచు అనేది వెడల్పుతోటి ఆ క్లాత్ని అనేది కట్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ ఇట్లా జాయింట్ లాగా ఉంది కదా, దాన్ని కూడా ఇట్లా కట్ చేసి తీసేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకొని అది మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి కనిపిస్తున్నది అటు సైడ్ కుడితే ఇది రైట్ సైడ్కి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఆ మెయిన్ కింద డాట్స్ వచ్చిన కాడ అక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్ లాగా పెట్టినాం కదా, అదేంటంటే మనకు ఆ డాట్స్ వచ్చిన దగ్గర ఫ్రిల్ పెట్టకపోతే ఏమవుతుందంటే అది ముడతలాగా వస్తుంది. దీన్ని కూడా ఇట్లా చిన్న కట్స్ పెట్టేసుకోవాలి, అక్కడక్కడ పట్టేసినట్టు రాకుండా. మళ్ళీ ఇట్లా తిప్పి ఇది లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడేటట్టు కుట్టుకోవాలి. సేమ్ చిన్న పావించి మందం ఇట్లా మలిచిన తర్వాత ఇప్పుడు ఉన్న క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళి మలిచేసేయాలి. ఇది ఉక్స్ పట్టి కాబట్టి అది లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు కొంచెం చిన్నగా ఇట్లా అనుకుంటూ కుట్టినామంటే అక్కడ కుట్టు అక్కడ నీట్గా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ తీసేయాలి కట్ చేసి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఇట్లా కనిపిస్తున్నది లెఫ్ట్ సైడ్కు కాజా పట్టి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మన కాటన్దే కాబట్టి అది 2 పొరలే తీసుకొని ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. కొంచెము లోపలికి ఈ విధంగా మలిచేసేయాలి. క్లాత్ను మలిచి ఇక్కడ చిన్నగా రఫ్ ఇవ్వాలి కింద. సేమ్ దీన్ని కూడా చిన్న కట్స్ లాగా పెట్టేసామంటే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ 2 పొరలు మనము క్లోజ్ ఉంది కదా, ఆ క్లోజ్ను సేమ్ ఇంతకుముందు కుట్టు పెట్టాం కదా, అదే కుట్టు మీద పడేటట్టు పెట్టుకుంటూ ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకో రెండో కుచ్చు
ఒక పావించు తేడాతోటి కుట్టినాము కదా మనము. కుడితే దాంట్లో రెండింటి మధ్యలో మనం కాజాలు అనేటివి కుడతాం అన్నట్టు. అట్లా కుట్టాలి ప్రతిసారి. ఇప్పుడు మళ్ళీ 2 కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి. ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందా చూసి కొంచెం తేడా ఏమన్నా వస్తే కట్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇట్లా తీసేయాలి. తీసిన తర్వాత మళ్ళీ అది క్లాత్ను రెండింటిని జాయింట్లు ఉండాలి కాబట్టి కరెక్ట్గా ఇట్లా పెట్టి ఒక కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి ఇది సరిపోతుందా లేదా చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం పీసు జాయింట్ చేసుకోవాలి. ఇట్లా 2 కుట్లు పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనకి చంక కింద ముడతల్లాగా రాకుండా ఉండడం కోసం ఒక పావించు ఇక్కడ మెయిన్ బ్యాక్ డాట్స్ వేసాం కదా, అక్కడ నుంచి అటు సైడుకు తీసేయాలి. ఒక చిన్న పీస్ పావించు మందం ఇక్కడ డాట్స్ కోసం అనేసి మళ్ళీ మనము టక్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ మీద మధ్యకి ఇట్లా మలుచుకొని మనము పెట్టిన కుట్టు ప్రకారం ఇట్లా కుట్టుకోవాలి. మెయిన్ డాట్స్ బ్యాక్ డాట్స్ ఈ విధంగా వీడియోలో అయితే నేను ఎట్లా చూపిస్తున్నాను, షోల్డర్ కాడ మధ్యన అట్లా మలవాలి అన్నట్టు. మలిస్తే సెంటర్ అనేది కరెక్ట్ తెలుస్తుంది మనకు, బ్లౌజు నీట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ని కూడా ఇట్లనే పెట్టుకొని ఇది ఎమ్మింగ్ పట్టి కుట్టుకోవాలి. మధ్యన 2 దిక్కుల చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకుంటే నడుము దగ్గర మనకు పట్టేసినట్టు రాకుండా, గుంజినట్టు రాకుండా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు, నీట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని చిన్న కట్స్ సేమ్ అట్లనే పెట్టుకోవాలి. కుట్టు మీద పడకుండా, ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీద పడవద్దు ఇది అనేది. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఆ కట్ మీద మళ్ళీ కుట్టుకోవాలి. ఆ ఖర్చు ఇతలకే పెట్టాలి. సేమ్ ఇంతకుముందు ఎట్లా పెట్టామో అట్లనే పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ వైపు కుట్టాలి. ఇప్పుడు చిన్నగా ఇట్లా మలిచి పావించి మందం మలిచి మళ్ళీ లోపలికి ఇట్లా మలిచి పెద్ద కుట్టు పెట్టి కుట్టుకొస్తే ఎమ్మింగ్ మనము నీట్గా చేసుకోవడానికి ఉంటుంది. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టిన కుట్టు ఉంది కదా, అది తీసేయాలి. మళ్ళీ మనం ఇప్పుడు కుట్టేటప్పుడు మంచిగా ఎక్కడ ముడతలు లేకుండా మనకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని రైట్ సైడ్ పైకి పెట్టుకొని, ఇప్పుడు ఆర్మోల్ సైడ్ ఆర్మోల్ ఉండాలి. ఫ్రంట్ ఆర్మోలు బ్యాక్ ఆర్మోల్ ఒక సైడ్ పెట్టుకొని షోల్డర్ మీద కుట్టుకోవాలి అన్నట్టు. ఇక్కడ చూడండి మనము ఫ్రంట్ దానికే కట్ చేసాం, బ్యాక్ దానికి కట్ చేయలేదు కాబట్టి అక్కడ తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ది అయితే ఎట్లా ఉందో అదే పావించు మందం మనం పైన ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ది కట్ చేయలేదు కాబట్టి సేమ్ అట్లనే ఉంటుంది. అది ఎక్స్ట్రా కనిపిస్తుంది అట్నే ఉంచాలి. ఉంచి మనము కుట్టు మందం పెట్టుకుంటూ కుట్టుకోవాలి. 2 సార్లు మనము షోల్డర్ మీద కుట్టుకోవాలి అన్నట్టు. డబుల్ కుట్టు వేయాలి. ఇట్లా నీట్గా వచ్చింది చూడండి, కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా తెలుస్తుంది మనకు, నెక్ సైడ్ వస్తే కొంచెం ఎక్కువ అందుకున్నామని. ఇప్పుడు ఇది మళ్ళీ కరెక్ట్ కట్ చేసేసి మనము కుట్టు జిగ్జాగ్ కుట్టు పెట్టేసి షోల్డర్ మీద మనం జిగ్జాగ్ చేస్తాం అన్నట్టు, ఓవర్లాక్ చేస్తాం. ఓవర్లాక్ చేస్తే పోగులు అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు బ్లౌజ్. ఇప్పుడు బొటిక్లో స్టిచ్ చేసినట్టుగానే మనం స్టిచ్ చేస్తాం ఇట్లా సేమ్ అట్లా ఓవర్లాక్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము నెక్ పీసులు క్రాస్ పీసులు కావాలి కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎల్పు విడతతోటి స్ట్రైట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. క్రాస్లు ఉండాలి పీసులు, ఎప్పుడైనా స్ట్రైట్ పీసులు కట్ చేయకూడదు. చూడండి వీడియోలో చూసింది ఎంత క్రాస్ ఉందో చూడండి క్లాత్ అట్లా. ఇప్పుడు వీటిని క్రాస్ను ఈ విధంగా ఇట్లా ఉల్టా ఇట్లా పెట్టేసేయాలన్నట్టు, పెట్టుకొని కుట్టుకోవాలి. జిగ్జాగ్ తీసేసి
మళ్ళీ నార్మల్ కుట్టు పెట్టి కుట్టుకోవాలి. ఓకే, ఇట్లా. ఇప్పుడు ఇంకా 2 కూడా ఉన్నాయి కదా, వీటిని కూడా సేమ్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సేమ్ కరెక్ట్గా వచ్చినాయి అన్నట్టు. అటు వచ్చినప్పుడు ఇది ఏంటంటే అడ్డం ఒక పీసు నిలువ ఒక పీసు పెట్టి 2 మూలలు కలిసిన చోటు నుంచి ఆడికి ఇట్లా అనేది కుట్టుకోవాలి. కుట్టుకొని ఇది తీసేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనము కాజా పట్టి సైడ్ నుంచి మెడ పట్టి అనేది మనము ఎమ్మింగ్ పట్టీని వేసుకోవాలి. క్రాస్ ఉన్నది తీసేసి స్ట్రైట్గా కట్ చేసి ఇట్లా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు లోపలికి మర్చేసి 1/2 ఇంచు ఖర్చు పట్టుకుంటూ మనము చుట్టూ లైనింగ్ క్లాత్ను ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. నెక్ సైడ్ ఇక్కడ నెక్ సైడ్ వచ్చిన కాడ ఖర్చు అనేది మనకు బ్యాక్ సైడ్ వైపు ఉండాలి, చూసుకోవాలి. ఇక్కడ గుంజకుండా ఏ క్లాత్ను గుంజకూడదు. మనం బ్లౌజ్ పీస్ని గుంజొద్దు. ఇక్కడ మనము కట్ చేసిన అది ఉంది కదా, మెడ పట్టీ కోసం కట్ చేసిన 1 ఇంచ్ పీస్ ఉంది క్రాస్ పట్టి, దాన్ని కూడా గుంజొద్దు. ఏ దాన్ని గుంజకుండా అన్న మొత్తం పట్టుకొని ఇట్లా నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఈ ఎండింగ్కి వచ్చినాక కూడా ఇక్కడ కొంచెం ఇట్లా బయటకు ఉంచి ఇది లోపలికి మలవాలి. మలిచి ఇక్కడ ఎండింగ్ వచ్చిన కాడ చిన్న రఫ్ ఇవ్వాలి. ఇట్లా వెనక ముందలు కానీ ఇది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక తీరుగా ఉండేటట్టుగా కట్ చేసుకొని మనకు ఇక్కడ రౌండ్స్ వచ్చిన దగ్గర కొంచెము చిన్న కట్స్ పెట్టుకోవాలన్నట్టు. మనకు అప్పుడు నీట్గా వస్తుంది. ఎమ్మింగ్ కుట్టడము అనేది నెక్ గుంజుకొచ్చినట్టు రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. మిగతాది కూడా సేమ్ అదే విధంగా కట్ చేసి తీసేయాలి. క్రాసెస్ ఉంటే ఏమన్నా తీసేసి అక్కడ రౌండ్ తిరిగిన దగ్గర మనము చిన్న కట్స్ అయితే పెట్టాలి. కుట్టిన కుట్టును మాత్రం కట్ చేయదు, కుట్టి యువతలుగా చేయాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఇటు పైకి అనేసి ఆ ఖర్చు మందం దీన్ని మళ్ళీ ఇట్లా మలుచుకొని ఒక 1/2 ఇంచు మందం ఇట్లా బయటకు వచ్చేటట్టు పెట్టుకొని చిన్నగా నీట్గా ఒక్క తీరుగా వచ్చేటట్టు ఖర్చు చూసుకొని కుట్టుకుంటూ రావాలి. మనం మెయిన్ క్లాత్ను ఇది కలిపి కుట్టుకున్న ఖర్చును ఇటు మలవాలి. మలిచి దాని మీదకి ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ని ఇట్లా మలుచుకుంటూ వీడియోలో చూపించినట్టుగా మలుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అదంతా నీట్గా చివరి వరకు. ఇంత క్లియర్గానైతే ఎక్కడ చూపించలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దాంట్లో సారీస్ కూడా ఉన్నాయి, వీడియోస్ చూడండి. లెహెంగాస్ కూడా ఉన్నాయి. మీకు ఏమన్నా అవసరం ఉంటే చూడండి, నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. క్యాష్ ఆన్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది. అవకాశం అయితే ఎవరు ఇవ్వలేదు, నేను పెట్టాను. చూడండి మీరు నచ్చితే. ఇప్పుడు మనది కుట్టినాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే ఇదంతా ఇట్లా నెమ్మదిగా కట్ చేయండి. ఎక్కడ కింద బ్లౌజ్ పీస్ మనకు పడకుండా చూడండి. బ్లౌజ్ కట్ చేసామంటే మళ్ళీ గల్లను ఎక్కువ తెంపాల్సి వస్తుంది. ఆ నెక్ ఎక్కువ తెంపితే మళ్ళీ బ్లౌజ్ అనేది కుదరదు. వాళ్ళకు కావాల్సినంత పెట్టాలి కదా, మనం ఎక్స్ట్రా చేసినామంటే మళ్ళీ మన మీద పడతాయి. అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా ఉండదంతా తీసేయాలి కట్ చేసి ఇలా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ చూసుకోవాలి, బ్యాక్ సైడ్ బ్యాక్ చూసుకోవాలి. సెంటర్ మీద మనము కట్స్ అయితే పెట్టాం కదా, ఆ కట్స్ భుజాల మీద ఇక్కడ జాయింట్ వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు ఈ ఖర్చు కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసి ఇవి మనము డాట్స్ పెట్టినాం కదా అక్కడ, అది ఖర్చు మీద కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా. మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఉండాలి. కాటన్ మనము లైనింగ్ అనేది పైకి కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సెంటర్ నుంచి కుట్టాం కదా, కొంచెం అవతల నుంచి దీన్ని కూడా సేమ్ ఇట్లనే కుట్టుకుంటూ రావాలి. ఎక్కడ మాత్రము క్లాత్ను గుంజొద్దు, హ్యాండ్ క్లాత్ను గుంజొద్దు, బ్లౌజ్ క్లాత్ను గుంజొద్దు. గుంజకుండా
ఈ విధంగా నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలి చివరి వరకు. కుట్టాక ఏమన్నా కొంచెము ఎక్స్ట్రాస్ ఉంటే అవి తీసేయాలి. ఇంకా ఈ విధంగా కట్ చేసేసి ఓకే. కొంచెం ఇది ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కావద్దు కదా మళ్ళీ జాయింట్లు అట్లా. సేమ్ దీన్ని మళ్ళీ రెండో కుట్టు పెట్టుకుంటూ రావాలి ఇట్లా. అదే కుట్టు మీదంగా రెండో కుట్టు అనేది గట్టిగా పెట్టుకొని రావాలి. ఆర్మోల్ చుట్టూ డబుల్ కుట్లు అనేది వేయాలి తప్పకుండా. 2 సైడ్స్ ఇదే విధంగా చేసుకోవాలి మనం. ఇప్పుడు చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చాయా లేదా చూడాలి. ఈ విధంగా చూసిన తర్వాత కిందికి ఏమన్నా ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏ విధంగా చేసేయాలో కూడా ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఒక 1/2 ఇంచ్ మందం ఇట్లా వచ్చింది కదా, అది అనేది మనకి ఇక్కడ 4th డాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 4th డాట్ అన్నిటికీ రాదు, కొన్నిటికి ఇలా వస్తుంది, లేకపోతే లేదు. కొంచెం అక్కడ కూడా కొద్ది దూరం వేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ వరకు వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీచెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేస్తే కరెక్ట్గా వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆర్మోల్ చుట్టూ రెండో కుట్టు అనేది ఇప్పుడు వేయాలన్నట్టు. ఫస్ట్ వేస్తే మళ్ళీ మూడో కుట్టులాగా అవుతుంది. నేనైతే ఒకసారి అట్లా చెక్ చేసిన తర్వాత అన్నీ రెండో కుట్టు వేస్తాను అన్నట్టు. ఓకే. ఇప్పుడు మళ్ళీ జిగ్జాగ్ కుట్టుకు మార్చుకోవాలి. ఇది మార్చి ఇప్పుడు మనము కుట్టాం కదా, ఈ ఎడ్జెస్ మీద మనం జిగ్జాగ్ లాగా కుట్టుకుంటూ రావాలన్నట్టు. పోగులు బయటకు వెళ్ళకుండా షోల్డర్స్ కాడ ఎట్లయితే చేసామో సేమ్ ఆర్మోల్ చుట్టూ కూడా అదే విధంగా కుట్టాలి. ఇది పూర్తి ఆప్షన్ అండి. కుట్టవచ్చు, లేకపోతే అందరి దగ్గర జిగ్జాగ్ ఉంటుంది ఉండదు. నా దగ్గర ఉంది, నేను డబ్బులు దాన్ని తీసుకుంటాను కాబట్టి కుడుతున్నా. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని అన్నీ ఒకసారి ఈ విధంగా సైజ్ బ్లౌజ్ తోటి కొలతలు తీసుకొని కుట్టుకోవాలి. మార్కింగ్ చేయాలి ఫస్ట్ అంతా, హ్యాండ్స్ ఆర్మోల్ రౌండ్ ఎంత అనేసి 8 బాగా వచ్చినట్టుంది. మళ్ళీ మనకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ మన కొలత బ్లౌజ్ ఉంది కదా, దాంతో ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది. ఓకే. ఆ డాట్ ఇక్కడ మళ్ళీ మనకు ఉక్స్ పట్టి సైడు జాయింట్ ఎంతవరకు అంటే ఇట్లా వేస్ట్ సైజుని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుని ఒకటో భాగం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అన్నట్టు. ఇట్లా మనము ఒక లైన్ అనేది పెట్టుకోవాలి మార్కర్ తోటి. ఓకే. ఇట్లా 3 లైన్లు కలిపి తోటి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నడుము ఇక్కడ బ్యాక్ సైడ్ను 2 మడతలు మలుచుకుంటే నడుము భాగంలో ఒకటో భాగం ఎంత వచ్చిందో అంతే ఇక్కడ మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లకు ఇదే విధంగా మార్కు ఇట్లా చేసుకోవాలి సేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యాహ్న షోల్డర్ కుట్టు కానించి ఇక్కడ వరకు సేమ్ ఆర్మోల్ లూజు అనేది చూసుకోవాలి. చూసిన తర్వాత టేప్తో ఒకసారి నేను బ్లౌజ్ కొలతతో కూడా ఒకసారి చూస్తాను అన్నట్టు, ఎందుకంటే ఏది తేడా రావద్దు. అది కరెక్ట్గా వచ్చేసింది. అట్లా నేను డబల్ చెకింగ్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుతూ ఒక లైన్ అనేది గీయాలి. గీసి మళ్ళీ ఇప్పుడు మనం ఉక్స్ పట్టి సైడ్ పెట్టాం కదా, కాజా పట్టి సైడ్ కూడా సేమ్ పెట్టుకోవాలి. ఇది 2 బ్యాక్స్ ఉన్నాయి కదా, బ్యాక్ ఇంకొక సైడ్ కూడా కావాలి కాబట్టి ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా మలిచినప్పుడు అక్కడ ఒక చిన్న లైన్ లాగా కనిపిస్తుంది, దాంతోపాటు ఇక్కడ మొత్తము గీసుకోవాలి. ఇట్లా గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు కాజాపట్టి వదిలేసి ఆ కుట్టు పక్క నుంచి ఎంత అయితే వస్తుందో అంతవరకు డాట్ అనేది పెట్టుకోవాలి చిన్నగా మార్కింగ్. ఇప్పుడు ఇది లూజ్ కొంచెం తగ్గిస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మనకు షార్ట్ హ్యాండ్స్ది, ఇది కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టాం కదా, లూజ్ అనేది తగ్గిస్తాం అన్నట్టు. తగ్గించుకుంటూ ఇట్లా 3 లైన్స్ 3 డాట్స్ని కలుపుకుంటూ మనము ఈ విధంగా కుట్టుకోవాలి. మార్కింగ్ చేసిన ప్రకారం అనేది కుట్టు వేసేయాలి. ఇప్పుడు 2 సైడ్లో కూడా ఇదే విధంగా వేసేయాలి కుట్టు సేమ్.
ఇట్లా ఎక్కడ లూజ్ లేకుండా కరెక్ట్గా పట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఒక దగ్గర కుట్టు వచ్చేటట్టుగా పెట్టుకొని ఇట్లా మనం మార్కింగ్ చేసింది మొత్తం నీట్గా చూసుకుంటూ పెట్టుకుంటూ కుట్టుకోవాలి చివరి వరకు. ఇదే విధంగా ఇలా కుట్టిన తర్వాత మన కొలత బ్లౌజ్ తోటి మళ్ళీ ఒకసారి ఉక్సు పట్టి కానించి ఉక్సు పట్టి పట్టుకొని కొలుచుకుంటూ చూసుకోవాలి కరెక్ట్గా. ఇవ్వండి కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత మనకు చెస్ట్ లూజ్ కాడ కూడా సేమ్ ఇలా ఆర్మోల్ సైడ్ ఇట్లా పట్టుకొని నీట్గా చూసుకోండి. కొంచెం ఏమైనా లూజ్ వస్తే కొద్దిగా లోపలికి వేయాలి, మనకి టైట్ వస్తే కొంచెం అవతలకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ పట్టి సైడ్ పట్టుకోవాలి, మళ్ళీ కాజపట్టి సైడ్ కాజపట్టిది పట్టుకొని ఇట్లా కొలుచుకొని చూసుకోవాలన్నట్టు. కొంచెం ఏమో లూజ్ అనిపిస్తే మళ్ళీ ఒకటి సరి చేసుకుంటూ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. అందుకే ఒక కుట్టు పెట్టాను ఫస్ట్ నేను ఇక్కడ. కొంచెము ఆ చంక కాడ ఆర్మోలు కొద్దిగా లోపలికి వేసిన కుట్టు లూజ్ ఉన్నట్టు అనిపిస్తే ఇప్పుడు రెండో కుట్టును మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది అన్నట్టు. ఇట్లా ఒక 2 కుట్లన్నా 3 కుట్లన్నా పెట్టుకోవాలి మనం ఫస్ట్ వేసిన కుట్టు కాకుండా. ఇట్లా నేనైతే 4 కుట్లు పెట్టాను. ఎందుకంటే ఫ్యూచర్లో కొంచెము వాళ్ళు ఏమన్నా ఆవులు వేసిన లావైనా కూడా విప్పుకోవడానికి వీలుగా ఉంటట్టు ఒక 4 కుట్లు అయితే పెట్టి కుట్టాను. రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఎట్లా కుట్టామో రెండో సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. 4 కుట్లు కుట్టాలి చూడండి. 3 అయినా 3 వేసుకోవచ్చు, 4 అంటే 4 వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా కస్టమర్స్ కూడా ఇంకొకటి ఎక్కువ వేస్తే కొద్దిగా వాళ్ళకు ఒక 2 ఇప్పితే ఒకటే ఉంది కదా మళ్ళీ అనేది భయం ఉండదు అన్నట్టు. నీట్గా ఇదంతా కుట్టుకుంటూ రావాలి. ఇట్లా కుట్టిన తర్వాత ఈ పోగులన్నీ కట్ చేసేసి ఇప్పుడు 4 పొరలు ఇట్లా ఒక దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఇటు హ్యాండ్ సైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కొంచెము మొత్తము 4 అన్ని పొరలు ఒక దిక్కు పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. మంచిగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జిగ్జాగ్ కుట్టు మార్చి మనం జిగ్జాగ్ చేసామంటే ఓవర్లాక్ బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కింద ఉన్న వీడియోస్ కూడా ఇంకా ఏమైనా యూజ్ అయ్యేవి ఉంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి చూడండి. రెడీమేడ్ డ్రెస్సెస్ మేమే క్లాత్ తెచ్చి రెడీ చేసాము డ్రెస్సెస్ అన్నీ, కావున మీకు తక్కువ ధర పడతాయి. చూడండి ఒకసారి, ఫుల్ గేరా వస్తుంది అన్నిటికీ. చూడండి సారీస్ కూడా చాలా తక్కువ ధరకు ఉన్నాయి, ఫ్రీ షిప్పింగ్ ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అన్నింటికి. బ్లౌజ్ కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ థ్యాంక్ యూ. వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.